నమస్తే అండి. ఎలా ఉన్నారు? లక్ష్మీ కాంపిటీటివ్ హబ్ కి స్వాగతం. ఈనాటి మన అంశం భారతదేశంలో యూరియా కొరత, దానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని ఈ విధంగా దాన్ని నివారించవచ్చు, లేకపోతే దాన్ని ముందుకు వెళ్ళి దాన్ని అధిగమించడానికి ఏం చేయొచ్చు అనే దాని గురించి మనం ఇవాళ చర్చించుకుందాం. ముఖ్యంగా భారతదేశంలో కనుక చూస్తే ఈ సంవత్సరం, గత సంవత్సరం కూడా, కానీ ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఈ యూరియా కొరత అనేది చాలా ప్రభావం చూపుతుంది. అంటే 2025 మధ్య కాలంలో మధ్య నెలల్లో ఈ యూరియా కొరత బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అనమాట. ఈసారి మనకి ఋతుపవనాలు చాలా మంచిగా వచ్చాయి, బాగా పడ్డాయి. రైతులు కూడా చాలా సంతోషించారు. వాళ్ళు కూడా వాళ్ళ పనులు మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో యూరియా నిల్వలు సరిగ్గా లేకపోవడం లేదా తగ్గిపోవడం అనేది రైతులకి ఆందోళన కలిగించే విషయం అన్నమాట. అదేవిధంగా ఈ యూరియా కొరతకు గల కారణాలు ఏంటి అనేది ముందుగా మనం వాటిని విశ్లేషిస్తే కనుక, మొట్టమొదటిది మనకి దిగుమతులపై ఆంక్షలు ఉన్నాయండి. యూరియా దిగుమతులపై. ఎందుకంటే మనకి చైనాతో మనం వాణిజ్య సంబంధాలు కానీ, అదేవిధంగా దౌత్య సంబంధాలు కానీ కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా, లేక 1-2 సంవత్సరాలుగా మీరు గమనిస్తే కనుక దౌత్య సంబంధాలు అంతగా లేవన్నమాట. దానివల్ల దాని ప్రభావం అనేది మన ఈ దిగుమతుల మీద పడుతుంది. ముఖ్యంగా యూరియా దిగుమతి మీద పడింది అన్నమాట. అదేవిధంగా మనకి ఇంకొక దేశం, మనం ఎక్కువగా యూరియా దిగుమతి చేసుకునే దేశం ఏంటంటే ఉక్రెయిన్. ఉక్రెయిన్ కూడా యుద్ధంలో చిక్కుకొని ఉండడం వల్ల ఉక్రెయిన్ నుంచి మనం యూరియా దిగుమతి చేసుకోలేకపోతున్నాం. దానివల్ల కూడా కొరత అనేది ఏర్పడింది. ఈ రెండు దిగుమతులపై ఆంక్షలు లేదా దిగుమతులు చేసుకోవడానికి వీలు లేని పరిస్థితుల వలన ఏర్పడిన కొరత. ఇది మొదటిది. రెండో దానికి వస్తే కనుక మనకి డిమాండ్ అనేది చాలా పెరిగిందండి. అంటే వినియోగం అనేది ఎక్కువ పెరిగింది అనమాట. వినియోగం పెరగడం వల్ల డిమాండ్ కూడా పెరిగింది అనమాట. ఈ డిమాండ్ తగ్గ నిల్వలు లేకపోవడం అనే వల్ల మనకి యూరియా కొరత అనేది ఏర్పడుతోంది. ఇక మూడవది వచ్చి తగ్గిన సరఫరా. మామూలుగానే మనకి ఉత్పత్తి లేదు, దిగుమతి లేదంటే సరఫరా కూడా ఎట్లయినా దాని మీద, సరఫరా మీద ప్రభావం పడుతుంది. దానివల్ల సరఫరా తగ్గుతుంది. ఇవి కాకుండా ఇవన్నీ కూడా మనకి కొద్దో గొప్ప విదేశీ దిగుమతుల మీద ఆధారపడి ఉన్న విషయాలు అన్నమాట. ఇవి కాకుండా మనకి దేశీయంగా కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఫ్యాక్టరీస్ అవి ఉన్నాయి, కర్మాగారాలు ఉన్నాయి, యూరియా ఉత్పత్తి చేసే కర్మాగారాలు. కాకపోతే అందుట్లో కొన్ని మూసివేయడం, వాళ్ళకి నష్టాలు వచ్చి కానివ్వండి, మరో విధంగా కానివ్వండి, వాటిని మూసివేయాల్సిన పరిస్థితులు రావడం. ముఖ్యంగా కాకినాడ దగ్గర ఉన్న నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అదొకటి, రామగుండం కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ ప్రభావం చూపింది అనమాట వీటి మూసివేత అనేది. కొద్ది కాలం క్రితం కొత్తగూడెం దగ్గర ఈ యూరియా ఉత్పత్తి కేంద్రం, ఫెర్టిలైజర్ ప్లాంట్ ని తెరవడానికి ప్రయత్నించారు, కానీ అది అంతగా సక్సెస్ అవ్వలేదన్నమాట. దానివల్ల మనకి యూరియా కొరత అనేది కనిపిస్తోంది. అది కాకుండా కూడా అంతర్జాతీయ మార్కెట్ లో యూరియా ధర అనేది బాగా పెరిగింది ఈ మధ్య కాలంలో. అది మనం దిగుమతి చేసుకోవడానికి దానికి మనం చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. సో అది కూడా ఒక కారణం అండి. మరి ఇన్ని కారణాలు ఉండడం వల్ల యూరియా కొరత అనేది ఏర్పడుతోంది. మరి ఈ యూరియా కొరత రైతాంగం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తోంది అంటే కనుక, ఎప్పుడైతే నిల్వలు లేవు, యూరియా దొరకదు అనే విషయం రైతాంగానికి తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళలో ఒక ఆందోళన అనేది మొదలైందండి. ఎక్కడ యూరియా దొరికితే అక్కడ ఎంతకు పడితే అంత కొనడం అనేది మొదలు పెట్టారనమాట. అదేవిధంగా కొంతమంది ఏం చేశారు, ఇదే అదును అనుకోని యూరియాని కొనడము, దాటిని హోర్డింగ్ అంటామన్నమాట, అవన్నిటిని జమ చేసుకొని అక్రమ నిల్వలు పెట్టుకోవడము, దాన్ని ఎక్కువ ధరకు విక్రయించడానికి ప్రయత్నించడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఈ ఆందోళన తక్కువ ఉంది, మనకు దొరకదేమో అన్న ఆందోళనతోనే చాలా చోట్ల మనకి ప్రదర్శనలు, పోరాటాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే కనుక జిల్లాల వారీగా చాలా జిల్లాల్లో ఇప్పుడు వాళ్ళకి పంటలు వేసుకునే, ఖరీఫ్ పంట వేసుకునే సమయం
కానీ సమయానికి చేతికి యూరియా అందకుండా ఉంది అనేది ఒక ఆందోళన కలిగించే విషయం అన్నమాట. కాబట్టి వీళ్ళు ఎట్లయినా సరే ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ డిపోల నుంచి తీసుకుంటే వీళ్ళకి యూరియా మీద సబ్సిడీ వస్తుంది. అదే ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తే చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడి వ్యయం అనేది పెరిగిపోతుంది అన్నమాట. అది రైతుకి అంత మంచిది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డిపోల దగ్గరనే పాపం పడిగాపులు కాస్తున్నారు. రకరకాలుగా క్యూ లైన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. అందులో భాగంగా చెప్పులు విడిచి వెళ్ళడము, రాళ్ళు పెట్టడము, ఈ మధ్య టీవీలో చూపించారు బీర్ బాటిల్స్ పెట్టి వెళ్ళడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. మొత్తం క్యూలో అయితే ఉండాలి అన్నట్టు. కొన్ని చోట్ల పాపం కొంచెం పెద్దవాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యూ లైన్ లో నిలవలేక సొమ్మసిల్లి పడిపోవడం, ఆసుపత్రి పాల్గొవడం కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల ఇలాంటి క్యూ లైన్లు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ప్రజలకు బాగా విసుగొచ్చేసి డిపోని విధ్వంస చర్యలకి కూడా పాల్పడుతున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఒక యూరియా కొరత అనేది ఇన్ని అవాంతరాలని సృష్టిస్తోంది అన్నమాట. కాబట్టి దీన్ని ఎలా సవరించాలి, ఎలా దారికి తీసుకురావాలనే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది, పనిచేస్తోంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఈ యూరియా కొరతని పరిష్కరించడానికి. అదేవిధంగా తెలంగాణ వాటా కింద యూరియాని వాళ్ళు ఏదైతే మనకి ఇస్తామని చెప్పారో ఆ యూరియాని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఒక అంశం. ఇకపోతే వినియోగం గురించి చెప్పుకోవాలంటే ఎస్పెషల్లీ మన తెలంగాణకు సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాటా కింద 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని మనకి ప్రతిపాదించింది లేదా అలాట్ చేసింది. అండ్ మనకి అత్యవసరంగా అంత కాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో మనకి కావాల్సినంత ఎంత అంటే 8.3 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత అంటే 5.42 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది అంటే 2.88 లక్షల మెట్రిక్ టన్నులు అనమాట. ఈ వ్యత్యాసమే ఇప్పుడు జరిగే ఆందోళనలకి వాటన్నిటికీ కూడా ముఖ్య కారణం. ఇది కనుక మనకి వాళ్ళు రిలీజ్ చేస్తే కనుక కొంతవరకు ఈ యూరియా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి యూరియా సగటు వినియోగం భారతదేశంలో కనుక చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో అది 100 నుంచి 120 కేజీల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మనకి 170 కేజీలు ఉంది సగటు. అంటే మనం యూరియాని విచ్చలవిడిగా వాడతాం అన్నమాట. మనకి హరిత విప్లవం వచ్చిన తర్వాత ఈ వినియోగం, ఫెర్టిలైజర్స్ వినియోగం, అదేవిధంగా క్రిమి సంహారకాలు, వీటన్నిటినీ కూడా ఎరువులు, క్రిమి సంహారకాలు, ఇతర వాటన్నిటిని కూడా ఉపయోగించడం ఎక్కువైంది. దాన్ని ఇప్పటికీ వాడుతున్నాం. అంటే అది ఉపయోగించడం వల్ల మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది, పంటలో నష్టం తక్కువ అవుతుంది, ఇవన్నీ మంచి అంశాలు. కానీ ఎక్కువగా వినియోగించడం వల్ల ఏమవుతుందంటే భూమి సారం అనేది తగ్గిపోతుంది, భూమిలో ఎక్కువ పంటలు పండించగలిగే అవకాశం తగ్గిపోతుంది. వీటన్నిటిని కూడా రైతులు కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. వినియోగాన్ని కట్టడి చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే భారత యావరేజ్ కి సగటుకి తెలంగాణ సగటుకి చాలా వ్యత్యాసం ఉంది. 100, 120 ఎక్కడ, 170 ఎక్కడ. దీన్ని మనం అట్లీస్ట్ జాతీయ సగటుకి తీసుకెళ్ళగలిగితే ఒకటి యూరియా కొరతని కొంతవరకు అధిగమించవచ్చు, భూమి సారాన్ని కాపాడుకోవచ్చు, ఎక్కువ పంటలను వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇటు ప్రజలు అటు ప్రభుత్వము కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం. ఇవి కాక ఎప్పుడు మనకి ఈ రసాయన ఎరువుల మీదనే ఆధారపడకుండా అప్పుడప్పుడు సేంద్రియ ఎరువుల మీద కూడా మనము దృష్టి మరలిస్తే మనకి సేంద్రియ ఎరువులకి ఎప్పుడు కూడా పెద్దగా ఈ కొరత అనేది ఏర్పడే అవకాశం తక్కువ అన్నమాట. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఈ కొరత మనకి కలుగజేస్తోంది అన్నమాట. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏ విధంగా అయితే ఎంత ఇస్తామని చెప్పారో అంతా కూడా విడుదల చేయాలి. ఇక్కడ రాజకీయాలకి పోకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందండి. అసలు ఫస్ట్ యూరియా కొరత ఏర్పడింది అని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, అలాంటిది ఏమీ లేదు, ఇది ఒక్క పుకార్ మాత్రమే అని చెప్పడం జరిగింది. కానీ పరిస్థితులు విశ్లేషించిన తర్వాత వాళ్ళకి కూడా
అర్థమైన విషయం ఏంటంటే కొరత ఉంది. ఎందుకు ఉంది అనేది మనం కారణాలు తెలుసుకున్నాము ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఈ కొరతను ఏ విధంగా అధిగమించాలి అని చెప్పి. సో మనకి ఇప్పుడిప్పుడే అమెరికా పుణ్యమా అని చెప్పి భారత్ చైనా సంబంధాలు కూడా కొద్ది కొద్దిగా మెరుగుపడుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఇది భవిష్యత్తులో మనకి ఈ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తీసివేసి ఎగుమతులను కొంచెం సరళతరం చేయడం ద్వారా దిగుమతి చేసుకునే అవకాశాలని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందన్నమాట. ఇంకా మిగతా విషయాల్లో కూడా మన దేశీయ ఉత్పత్తిని కూడా ఏ విధంగా పెంచుకోవచ్చో కొంచెం దాని మీద కూడా దృష్టి పెట్టి ఈ కొరతను కొంతవరకు అంటే ఒక 70% వరకు నివారించవచ్చు. ఇంకా మిగతా వాటన్నిటి మీద కూడా ఇందాక చెప్పుకున్నట్టు సేంద్రియ ఎరువులు, మిగతా కొత్త కొత్త ఏవైతే సాంకేతిక పరిజ్ఞానం వీటన్నిటి మీద దృష్టి పెట్టి మనం ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇదండి ఇవాళ భారతదేశంలో యూరియా సంక్షోభం లేదా కొరత, దాని కారణాలు, ఏ విధంగా వాటిని పరిష్కరించవచ్చు, నివారణ చర్యలు, వీటన్నిటి గురించి మనం ఇవాళ చర్చించుకున్నాం. ఈ అంశంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.